క్యాండిడేట్ మంచి పెట్టండి, మంచి పద్ధతితో పెట్టండి, కొద్దిగా జనంలో ఉన్న బలం ఉన్నది చూసి పెట్టండి. మీరేం భయపడవలసిన పని లేదు. అధికారం ఉంటేనే మనకు పనులు అయితేనే కాదు, అధికారం ఉన్నా లేకున్నా మనకేదన్నా కష్టం వస్తే రాష్ట్రంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మన కోసం పోరాటం చేస్తున్నారు. మీకోసం జిల్లాలో పోరాటం చేసేందుకు మేము అందరం ఉన్నాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా రాత్రైనా మధ్యాహ్నమైనా పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇన్ని రోజులు మనం ఓపిక పెట్టాం. మన ఓడిపోవడంతోటే ప్రభుత్వం పోవడంతోటే మనకేమైనా ఇప్పుడే అంటే బాగుండదని ఇన్ని రోజులు ఓపిక పట్టాం. ఇక ఓపిక పట్టేది లేదు, ఉరికిచ్చి కొడతాం. దయచేసి నేను వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, అధికారం ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద తప్పులు చేస్తాను. నాకు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఫోన్ చేస్తాను, అన్న నా జోలికి రాకుండా బిడ్డ నీ జోలికి రాకుంటుంటావు తొక్కుతావు అంటారని. వదిలిపెట్టేది లేదు. మా వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కరు కూడా తప్పు చేయలే, తప్పు చేయరు, వాళ్ళను ఏం చేయలేవు. బిడ్డ ఇవాళ మీరు జిల్లా లోపల రాష్ట్రం లోపల దోసక తింటారు, వదిలిపెట్టేది లేదని కూడా అందరికీ నేను చెప్పడం కూడా జరుగుతున్నది. ధైర్యంగా ఉండాలి. ఇవాళ చీరల పంపిణీ అదో బోకస్ అండి, మీరు అర్థం చేసుకుంటారు. ఒక్కొక్కటి 1000 రూపాయలు 1200 అన్నారు, అది ఆఖరి 300 తర్వాత నేను తెచ్చుకున్న ఐకేపీ వాళ్ళతో గతంలో నేను మంత్రిగా చేసిన సార్ సగం 500 రూపాయలు అధికారులు రేవంత్ రెడ్డి దగ్గర పైసలు వేరే సార్ అంటాడు. ఒక చీర 1000 రూపాయలు అయితే సగం చీరే డబ్బులు రేవంత్ రెడ్డి దగ్గరికి లంచానికి పోయినాయి. అంటే అది తయారైంది 200-300 1200 రూపాయల బిల్లేసుడు. ఆ చీరను చూస్తే మీకే తెలుసు. అది కూడా మళ్ళా నేను తెచ్చుకున్నా. ఐకేపీ రాష్ట్ర కమిటీ తీర్మానం చేసి బ్యాంకులో తీసుకొని 1200 మంది మళ్ళా మహిళలే కట్టాలట. ఒక్కొక్క చీరకు 300 రూపాయలు దొరికే చీరకు 1200 రూపాయలు వాళ్ళ లోన్ల అకౌంట్ల రేపు ఫిక్స్ అవుతా 450 కోట్లు లోన్ తీసుకున్నాడట. దయచేసి ఇది వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు చీరలు? అలా సర్పంచ్ ఇస్తారు.